పర్సిక్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ పర్సిక్యూషన్? శ్రమలు, శోధనలు అంటే ఏంటి? పర్సిక్యూషన్ ఇస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ హాస్టిలిటీ ఆర్ ఒప్రెషన్, సఫరింగ్, opposition that believers face because of their faith. మన విశ్వాసమును బట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానమును బట్టి, వాక్యానుసారంగా నడుస్తున్న విధానమును బట్టి మనకు ఏదైనా శోధన, శ్రమ కలిగినట్లయితే దానిని పర్సిక్యూషన్ గా మనం ఎంచుతాము. ఆపోజిషన్ గాని, శ్రమలు గాని, శోధనలు గాని, యేసయ్య నామాన్ని గణపరుస్తున్న దాన్ని బట్టి నీ జీవితంలో ఎవరైనా నేను తృణీకరించినట్లయితే, నేను అవమానపరిచి కించపరిచినట్లయితే, మీ రూమ్మేట్స్ కానీ, సొంత తల్లిదండ్రులే ఉండొచ్చు, అన్య కుటుంబంలో నుంచి మీరు వచ్చినట్లయితే సొంత తల్లిదండ్రులే కొన్నిసార్లు మనని అపహసిస్తారు. కొన్నిసార్లు మనని ఎందుకు పుట్టావు, అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది, నా పరువు తీయడానికి పుట్టావు అన్న మాటలతో మనల్ని శోధిస్తా, వేధిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి పర్సిక్యూషన్ ఇంకా ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా, ఎవరికి వస్తుంది, ఎలాంటి శ్రమలు ఉంటాయి, శ్రమలతో చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, పరలోకంలో వాళ్ళ బాధ్యత ఏంటి, తర్వాత భూలోకంలో మన బాధ్యత ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలను ఈరోజు కవర్ చేయబోతున్నాను. చాలా వచనాలు ఉన్నాయి, క్విక్గా మనం చదవబోతున్నాము. అందరూ చాలా జాగ్రత్తగా విని నోట్స్ తీసుకొని మీరు ఈ వాక్యానుసారంగా జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమెన్. ఎన్ని రకాల శ్రమలు ఉంటాయి? ఒకటి శారీరక శ్రమ, ఫిజికల్ పర్సిక్యూషన్. Acts chapter 7 verse 54. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 54వ వచనము. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా. మొట్టమొదటి పర్సిక్యూషన్ శారీరకమైన పర్సిక్యూషన్. ఇక్కడ మనం చదివిన వాక్యము స్టెఫెనీని ఎలా రాళ్లతో కొట్టి చంపారో ఆ వాక్యాన్ని మనం చదివాము. మనం అందరం అనుకుంటాము పర్సిక్యూషన్ ఈ కాలంలోనే ఉందేమో, ఇప్పుడిప్పుడే మొదలవుతుందేమో, ఇప్పుడిప్పుడే దేవుని అసహించుకోవడం మొదలు పెడుతున్నారేమో అని అనుకుంటున్నాను. సో శారీరకమైన శ్రమ బైబిల్ నాటి కాలము నుండి మొదలైంది. శారీరకముగా మనము స్టెఫెన్ ఎలా రాళ్లతో కొట్టి చంపుతారో, ఆయన పరిశుద్ధాత్మునితో నింపబడి చావుకి భయపడకుండా రాళ్లతో కొట్టేటప్పుడు కూడా కళ్ళు తెరిచి ఆయనకి దర్శనం చూస్తాడు. యేసు ప్రభువారు ఆయనని ఇలా చేతులు చాచి రిసీవ్ చేసుకునే ఒక దర్శనాన్ని చూస్తూ రాళ్లతో కొట్టినప్పుడు ఐ బిలీవ్ అండి, నాకు ఒకనాటి నమ్మకం ఏంటంటే చనిపోయే ముందు ఆఖరి క్షణములలో, ఎస్పెషలీ పర్సిక్యూట్ చేయబడుతూ చంపబడిన వారు ఆఖరి క్షణములలో మేబీ నెప్పి తెలియకుండా బాడీ నమ్ చేసేస్తాడేమో దేవుడు. ఓన్లీ విజన్గా నువ్వు చూసి పరలోకం వైపు నీ విజన్ ఉంటుందేమో, దేవుడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ విజన్ని చూస్తూ నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావేమో అన్న నమ్మకం నాకుంది. ఇక్కడ స్టెఫెన్ని చూసినప్పుడు అదే కలుగుతుంది. రాళ్ళతో కొడుతున్నారు ఒకవైపు, ఆయన మాత్రం దర్శనం చూస్తూ పరిశుద్ధాత్ముని చేత నింపబడి దేవుని దర్శనం చూస్తూ వెళ్ళటానికి సిద్ధపడ్డాడంట. I'm going to go into detail, కానీ క్విక్ గా నేను డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. సో ఒకటి మనకి శారీరకంగా శ్రమలు ఉంటుంది. రెండవది వర్బల్ గా, మాటలతో కూడిన శోధన, మాటలతో కూడిన శ్రమ. మనల్ని తిట్టడము, హేళనగా మాట్లాడటము, నవ్వటము, మన పని, హే ఈవిడ క్రైస్తవులు అన్నట్టురా, ఈవిడ గొర్రరా, ఈమె ఇదిరా, ఈవిడ అదిరా, ఆయన ఇదిరా, వీడు బైబిల్ పట్టుకొని తిరుగుతాడురా, వీడు ఇలా చేస్తాడురా అని హేళనగా మాట్లాడే శ్రమ, అది కూడా వాక్యానుసారమే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి. అక్కడ చాలా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కింద సోషల్ మీడియాలో
మీ గురించి అపసారమైన మాటలు, హేళనగా మాటలు మాట్లాడితే వెంటనే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నేను ధన్యురాలను, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నేను ధన్యుడను, నీ నిమిత్తమై నన్ను శోధిస్తున్నారు, నీ నిమిత్తమై నన్ను హేళనగా మాట్లాడుతున్నారు, నీ వాక్యానుసారముగా అలా చేయబడిన నేను ధన్యుడనయ్యా. పక్కన వారితో చెప్పండి, నువ్వు ధన్యురాలవని. ఎస్, పోస్ట్ పెట్టడానికి, దేవుని సువార్త నీ పోస్ట్ ద్వారానో, రీల్ ద్వారానో, నీ స్టేటస్ ద్వారానో పరిచర్య చేయడానికి వెనకపోవద్దు, వెనకాడద్దు, వెనకడుగేయద్దు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హేళన చేసినా సరే నేను ముందుగానే సిద్ధపరుస్తున్నారు. హేళన చేస్తారు కానీ నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. నువ్వు ఈ లోకము నిన్ను హేళన చేస్తుందేమో, పరలోకము ధన్యముగా నిన్ను దీవెనకరముగా హెచ్చిస్తుంది. హల్లెలూయా. ఫ్రమ్ టుడే ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీరు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మీ స్టేటస్లో ఏదో ఒక విధమైన సువార్తకు కూడిన వాక్యమైన, ఆదరణకు కూడిన వాక్యమైన, ఒక అర్థవంతమైన దేవుని పాట అయినా, దేవుని వర్తమానమైన, ఒక షార్ట్ మెసేజ్ అయినా మీ స్టేటస్లో ప్రతిరోజు పెట్టుకోవాలి. ఈ దినము మొదలుకొని ప్రతి ఒక్కరు, ఎవరు కూడా నేను చాలా నేను ప్రైవేట్గా ఉండాలని ఇష్టపడుతున్నాను, నన్ను ఎవరు చూడకూడదు, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీ ఫోటోలు పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీ వీడియోలు పెట్టుకోకపోయినా పర్వాలేదు, ప్రతిరోజు. ఎంతమంది చేస్తారు? చేతులు సువార్త ప్రకటించే బిడ్డలముగా మనం ఉందాం. దిస్ ఇస్ అ మిషన్ గ్రౌండ్, దిస్ ఇస్ అ బ్యాటిల్ గ్రౌండ్. బ్యాటిల్ గ్రౌండ్ లో ఎప్పుడైనా సోల్జర్, నేను పేరుకే సోల్జర్ని, నేను కూర్చుంటాను, మీరు కొట్లాడండి, నేను ఎట్లా కొట్లాడతారో నేను చూస్తాను ఇక్కడ ఉండి అని అంటాడా సోల్జర్? అంటాడా? కొట్లాడేస్తారండి, నేను ఇక్కడ నుంచి చప్పట్లు కొడతాను, వా వా ఏమన్నా పోస్ట్ పెట్టావు, అసలు ఏమన్నా కొట్లాడొచ్చినావు, అసలు వా 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 అని చప్పట్లు కొడతాడా సోల్జర్? ఏం చేస్తాడు? ఫైట్ చేసుకుంటారంట, మార్షల్స్ తో అడుగుతారంట, నేను పోతా యుద్ధానికి, ఐ విల్ గో ఫర్ ఫైట్, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్, నా బలాన్ని చూపిస్తాను. ఆ రోషం నన్ను అంటాడా, నా దేశాన్ని అంటాడా, ఎలా అంటాడో నేను చూపిస్తాను, ఒక్క ఛాన్స్ మార్షల్ ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటారంట సోల్జర్స్ యుద్ధపు గ్రౌండ్ లో వెళ్ళటానికి. క్రైస్తవులుగా మనం గొర్రెల్లాగా తలూపుకుంటూ ఉండే దినాలు కావివి, తల ఎత్తుకొని పోరాడే దినాలు ముందొచ్చాయి. హల్లెలూయా. తల ఎత్తుకునే పోరాడే ఆడబిడ్డగా నాకేంతున్నప్పుడు ఇక్కడ ఉన్న మీరందరు ఎలాగుండాలి? ప్రాణానికి తెగించి దేవుని నామకార్థమై నిలబడితేనే క్రైస్తవునని నువ్వు పేరు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. లేదా నామకార్థంగా బ్రతికి ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతానులే. మై డిజైర్ ఇస్ టు ఫుల్ఫిల్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయంలో ఉన్న హృదయ వాంఛ ఏంటంటే ఆయన రావటానికి ఈ భూలోకాన్ని సిద్ధపరచాలి. నా నామము, నా పేరు లోకమంతటా వినబడాలి. ప్రతి నామము, ప్రతి నాలుక నా నామాన్ని ఉచ్చరింపజేయాలి. ప్రతి మోకాలు నా నామానికి వంగాలి. అప్పుడే అంత్య దినము నేను రాబోతున్నాను అన్నాడు.